సమాజంలో పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారిని ముందస్తు జాగ్రత్తగా గుర్తించడానికి హరీష్ రావు ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం హరీష్ రావు తీసుకుంటున్న చొరవ వెలకట్టలేనిదని కొనియాడారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని, అందుకోసమే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి నాసర్పురాలోని మహిళా సమైక్య భవనంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును సుమారు 200 మంది మహిళలు వినియోగించుకుని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో మరో 2 రోజుల పాటు ఈ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేయించిన ఉచిత క్యాంపులను సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్టు తెలితే వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు హరీష్ రావు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ పరీక్షలపై ప్రజలు ఎలాంటి అపోహలు పడవద్దని, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు అందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ్, అరుణ, మోహిజ్, నర్సింలు పాల్గొన్నారు. చేత చికిత్స కొరకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు వాటి కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది అంతా కూడా ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ వ్యాధి రోజు రోజుకు ఎక్కువవుతున్న సందర్భంలో ముందు జాగ్రత్తగా సిద్దిపేట పట్టణంలో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే గారు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే పేద ప్రజలు ఉంటారో ఇంద్రానగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు, అదేవిధంగా నాసర్పుర, రేపు లింగారెడ్డిపల్లి, ఎల్లుండి మన హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, ఇవన్నీ కూడా రోజొక సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా ప్రజలు ఏదో భయాందోళన చెందవలసిన అవసరం లేదు. దీనిలో రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్ష చేసిన తర్వాత ఆ పరీక్షలన్నీ కూడా టెస్ట్ చేసి అందులో ఏదన్నా ఇబ్బంది వస్తే మాత్రం మళ్ళీ హాస్పిటల్కి పోయే విధంగా ఇదంతా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు రోజు ఈ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ని ముందు జాగ్రత్త అరికట్టే విధంగా ముందు తెలిస్తే ఫస్ట్ స్టేజ్లో తెలిసిందనుకో దానికి మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కానీ లాస్ట్ కల్లా తెలుస్తలేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలైనటువంటి మా బస్తీ వాళ్లకు అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ కొరకు ఇట్లా చెప్పంగానే వాళ్ళు ఆడవాళ్ళు మాకు హరీష్ అన్న చేయిస్తుండు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి నా ద్వారా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏంటంటే పేద ప్రజలు ఇది టెస్ట్ చేయించుకోవాలంటే కొద్దిగా వెనక ముందు అవుతారు. దాన్ని మోటివేట్ చేయడానికి మేము వారం 10 రోజుల నుంచి సారి చెప్పంగానే ప్రతి ఇంటికి పోయి మా కార్యకర్తలు జడేజా కానీ ఇక్కడ ఉన్న స్థానిక మాజీ కౌన్సిలర్లు, మా 100 ఓట్ల ఇన్ఛార్జీలను ఉంటారు, ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా మహిళా సోదరిమణులు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో మనకు సారు చేపిస్తుండనగానే ప్రతి ఇంటికి పోయి వాళ్ళని మోటివేట్ చేస్తుంటేనే ఇంత జనాలు రావడం జరిగింది. ఇప్పుడు 1 గంట సేపట్లోనే 45 మందికి టెస్ట్ చేసిర్రు. కరెంటు పోయే సూచన ఉన్నది. దానికి అనుగుణంగా జనరేటరు చైర్మన్ సాబ్కి చెప్పంగానే, సంపత్ రెడ్డి చెప్పంగానే వాళ్ళు జనరేటర్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి నాసర్పుర ప్రజలకు మేము ఎప్పటికీ వెన్నంటి ఉండి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి